ఆర్సీబీ ఫ్యాన్స్కి ఈ ఆకుపచ్చ జెర్సీ కనిపిస్తే చాలు గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. పర్యావరణం కోసం మంచి పనే చేస్తున్నా గ్రౌండ్లో మాత్రం ఈ రంగు ఆర్సీబీకి అస్సలు కలిసి రావడం లేదు. ఎందుకు? ఆర్సీబీ అభిమానులకు గ్రీన్ జెర్సీ అంటే ఒకవైపు పర్యావరణం మీద ప్రేమ, మరోవైపు గెలుపు మీద భయం. పర్యావరణ పరిరక్షణ కోసం ధరించే ఈ జెర్సీలో ఆర్సీబీ రికార్డులు నిజంగానే ఆందోళన కలిగిస్తాయి. ఆర్సీబీ గ్రీన్ జెర్సీ ఆసక్తికరమైన నిజాలు ప్రారంభం. ఆర్సీబీ ఈ గో గ్రీన్ ప్రచారాన్ని 2011లో కొచ్చి టస్కర్స్ కేరళతో జరిగిన మ్యాచ్తో మొదలుపెట్టింది. జెర్సీ తయారీ. ఈ ఆకుపచ్చ రంగు జెర్సీలను 100% రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారుచేస్తారు. గెలుపు ఓటముల లెక్క. ఇప్పటివరకు ఆడిన 16 మ్యాచ్లలో ఆర్సీబీ కేవలం 5 మ్యాచ్ల్లోనే గెలిచింది, 10 మ్యాచ్ల్లో ఓడిపోయింది, 1 మ్యాచ్ రద్దయింది. దీని గెలుపు శాతం కేవలం 33% మాత్రమే. విరాట్ కోహ్లీ రికార్డు. గ్రీన్ జెర్సీలో కోహ్లీ 1 సెంచరీ 2016లో గుజరాత్ లయన్స్పై 109 పరుగులు చేసినా గత కొన్ని ఏళ్లుగా వరుసగా 2 సార్లు గోల్డెన్ డక్ 0 అవుతూ దురదృష్టాన్ని మూటగట్టుకున్నాడు. అత్యల్ప స్కోరు. 2021లో కేకేఆర్తో జరిగిన మ్యాచ్లో ఈ గ్రీన్ జెర్సీతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం 92 పరుగులకే ఆలౌటైంది. మరి ఈసారైనా ఆర్సీబీ ఈ గ్రీన్ జెర్సీ గండం నుంచి బయటపడుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.